హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. హీర్ ఈజ్ అన్ ఆన్ స్పాయిలర్ రివ్యూ అట్ డాకు మహారాజ్. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అనవసరంగా డిస్క్లైమర్ ఇచ్చినట్టుండు తమన్నాన్న సౌండ్ తక్కువ పెట్టేసారు, చాలా తక్కువ పెట్టేసారు. దేవైన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ చెప్పాలంటే ఫస్ట్ ఆ పుష్ప ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి థియేటర్లో ఎంజాయ్మెంట్ లేదు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మాట్లాడడం కాదు కానీ ఓకే, నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. గేమ్ చేంజర్ కంటే చాలా బాగుంది. నాకు తెలిసి మ్యాక్సిమమ్ సంక్రాంతి విన్నారు డాకు మహారాజ్. సో స్టోరీకి వచ్చేసరికి వాటర్ గురించి అవుతుంది ఫైటింగ్ అంతా. సో స్టోరీ ఇన్ డెప్త్ పోయంగానే అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అంటే టాప్ నాచ్. అసలు అంటే మనకి బాలయ్యబాబుని డిఫరెంట్ లెవెల్లో యూజ్ చేసినాం ఈ సినిమాలో. సో మ్యూజిక్ బై తమ్మన్ అయితే సూపర్. అసలు ఆ టీజర్లో వచ్చే మ్యూజిక్ కరెక్ట్ పొజిషన్లో వాడలే, అసలు వాడుకోలే, అది కరెక్ట్ వాడుకోలే. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, అసలు ఇంట్రొడక్షన్ సీన్ ఉంటుంది, తోపు ఉంటుంది, అక్కడ కట్టు కొడితే పన్ను నెక్స్ట్ అసలు అంటే ఆ పేస్ మారిపోతుంది. అక్కడ నుంచి అంతా ఇట్లా మాసి వెళ్ళిపోతుంది, రప్ప 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 కొట్టుకుంటూ పోతాడు. ఫస్ట్ డైరెక్టర్ని అసలు బాబా ఏం గ్రాఫ్ అన్న, ఏం గ్రాఫ్ బాబీ బ్రో కుమ్మి ఈడ్చి పక్కనే చేసినాం. అట్లుంది సినిమా అయితే. అయితే నేను అనుకున్న బాబీ మొన్న వాల్తేరు వీరయ్య తీసింది కదా, దాన్ని కోపప్ చేయగలుగుతాడా. సో బాలయ్య బాబుతోటి మళ్ళా ఒక మాస్ మూవీ కొడతాడా అని అనుకున్నా, ఇచ్చేసిండు. అంటే మన ప్రొడ్యూసర్ సాబ్ వంశీ సాబు ఒక మాట అన్నాడు, నో అన్డౌటెడ్లీ డాకు మహారాజు విన్నర్ అని. అది తెలిసి అన్నాడా తెలియకన్నాడా తెలియదు కానీ నిజం అదైతే. సంక్రాంతికి వస్తున్నాము ట్రైలర్ చూసిన, అంటే అది కామెడీ ఆడియన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి అనుకో, కానీ ఓవరాల్గా ఒక మాస్ సెలబ్రేషన్స్, ఒక మాస్ సినిమాకి మనము డాకు మహారాజు అని చెప్పేసుకోవాలి. అంటే చాలా రోజుల తర్వాత కమర్షియల్ సినిమా ఇంత టాప్ నాచ్గా తీయడం అంటే అసలు. నేను రీసెంట్గా ఇప్పుడు నిన్ననే గేమ్ చేంజర్ చూసినాం. గేమ్ చేంజర్లో అన్వాంటెడ్ సీన్స్, అసలు ఎక్కడ లేని ఎలివేషన్స్, అవసరం లేని ఎలివేషన్స్ ఇస్తారు. దీంట్లో అట్లా ఉండదు, ఎక్కడ ఎలివేషన్ వాడాలి అక్కడనే పడుతుంది. ఊకే అరే హీరో ఉండు కదా అని బీజిఎం కొట్టరు, ఊకే హీరో ఉండను కదా ఎలివేషన్ ఇవ్వ. ఒక సటల్ పేస్లా ఎలివేషన్స్ ఇచ్చుకుంటా మూవీని ముందుకు తీసుకుపోతాడు. అట్లనే ఒక సాలిడ్ ఇంటర్వెల్ బ్యాంక్ తోటి మూవీ అయితే ఎండ్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ నుంచి యాక్చువల్ స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. ఆడ ఇక మాస్ ఆడియన్స్. ఫస్ట్ హాఫ్ అంతా ఇట్లా మాస్ 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 చూపించేసి సెకండ్ హాఫ్ ఇక ఫుల్ టు ఇట్లా స్టోరీ ఇన్డెప్త్గా వెళ్ళిపోయి ఆ బాధలు, ఆ జనాలు ఇవన్నీ చూపించేసరికి కొంచెం స్లో అనిపించింది చాలామందికి. అట్లా ఆ పేస్లోనే ఒకటేసారి జై అని ఇట్లా లేపుతాడు. అట్లా అక్కడ నుంచి ఇక మూవీ వేరే లెవెల్లో పోతుంది. అట్లా సీన్ వెనుక సీన్, సీన్ వెనుక సీన్, సీన్ వెనుక సీన్ వేరే లెవెల్ అసలు. అక్కడ మనకి ఇక లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఎందుకో అక్కడ ఏమనుకున్నారో ఏమో కానీ ఇట్లా రపరపరపరప అయిపోగొట్టేసిరు ఆ సీన్లు. మరి ఎందుకు అట్లా అయిపోగొట్టిరో తెలియదు కానీ అక్కడైతే నాకు కొంచెం నచ్చలేదు. ఎందుకంటే ఎండింగ్ బాబీ డియోల్ని బాబీ డియోల్ తోటి ఫైట్ ఉన్నప్పుడు నార్మల్గా ఒక అంటే ఫస్ట్ నుంచి ఫైట్లు, ఊరమాసు, బీజిఎం ఇవన్నీ ఉంటాయి. సో ప్రతి ఒక్కరితో వచ్చినంతో ఇంటరాక్షన్ ఉంటుంది అసలు బాలయ్య బాబు. అట్లాంటిది మెయిన్ విలన్ బాబీ డియోల్ వచ్చినప్పుడు అసలు డైరెక్టర్ మళ్ళీ ఏమనుకుంటూ ఏమో కానీ లాస్ట్కి ఆ ఫేస్ ఆఫ్ అయితే నాకు నచ్చలేదు, ఒక్కటి నచ్చలేదు. ఎండింగ్ క్లైమాక్స్ ఒక్కటి కొంచెం బోరింగ్ అనిపించింది. సో ఓకే అంటే ర్యాండమ్గా ఎండ్ అయిపోతుంది సినిమా, అదొక్కటి కొంచెం నాకు కొడుతుంది అప్పటి నుంచి, ఎందుకు అట్లా చేసింది. సో ఫస్ట్ చెప్పినట్టు తమనన్న అయితే ఇచ్చి పడేసి ఏముంటుందో ఏమో, బాలయ్య కొడతాడని భయమో ఏమో కానీ తమన్ అయితే బాగా గుర్తాడు. అయితే థియేటర్లో స్పీకర్లు ఏడుస్తాయి అనుకున్నా, ఏడవలేదు. మనోడు సౌండ్ తక్కువ చేసేసిండు థియేటర్లో. సో మంచి మాస్ థియేటర్లోడు
వార్నింగ్ ఇచ్చినా కానీ పోతే పోనీరా భయ్ అనేసి థియేటర్లో సౌండ్ వదిలితే కానీ ఆ ఫీల్ ఉండదు. అంటే ఆ ఫీల్ వచ్చింది కానీ ఫుల్ సౌండ్ పెడతారు థియేటర్లలో మా సీన్లు వచ్చినప్పుడు, అదైతే లేదు. సో నాకైతే డాకుమారా చాలా నచ్చింది. సంక్రాంతి విన్నర్ అని చెప్పేసి నేనైతే పక్కా. ఇంకా అంటే సంక్రాంతి కోసం ట్రైలర్ అయితే చూసేసిన కదా, దానికంటే ఒక మంచి కమర్షియల్ సినిమా అంటే కామెడీ అండ్ డ్యాన్స్ కంటే నచ్చుతుంది సంక్రాంతి కోసం. మాస్ ఆడియన్స్ లేకపోతే ఫెస్టివల్కి తోపు సినిమా అంటే అది మాత్రము డాకు మహారాజే. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా కొత్త ఛానల్ హైదరాబాద్ క్రానికల్స్. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రీమియం కంటెంట్ అయితే మీకు వచ్చేస్తుంది. సో అంటిల్ దెన్ సీ యూ లేటర్. బై. హ్యాపీ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్.